నేను ఎక్కడున్నాను నీ నీలో నీ లైఫ్లో అంటే నా మనసులో ఉన్నావు, నా ఆలోచనలో ఉన్నావు, నా జ్ఞాపకాల్లో ఉన్నావు, నా ప్రాణంలో ఉన్నావు కృష్ణ. నేను ఎక్కడ లేను అని అడిగిందంట రాధమ్మ కృష్ణని. అప్పుడు కృష్ణుడు చెప్పాడంట, నా తలరాతుల్లో లేవని చెప్పి మూగబోయాడంట. పాడు గజాల పాడు. ఏం పాట పాడాలి బంగారు తల్లి? హెల్త్ మంచిగా లేదక్క, పడుకునే ఉన్నా అక్క. అయ్యయ్యో, ఏమైంది పద్దు? ఏమైంది? నేనేం పెట్టట్లేదులే అయ్యా. పాడుగా చాలా పాడు. శేఖర్ గారు శారీస్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ మాత్రమే నెంబర్స్ పెడతారు అంటున్నారు. ఫ్రాంక్ ఏమైందో నవ్వు ఏందో అనవసరంగా నవ్వు. ఏం పెట్టట్లేదులే తెలుసు ఇందు గారు అంటున్నారు. ఫీవర్ వస్తుంది కదా చెప్పినాక. అమ్మ జాగ్రత్త అమ్మ, అసలే హెల్త్ బాగుండట్లేదు, ఆరోగ్యాలు బాగుండట్లేదు ఇప్పుడు. జాగ్రత్త అమ్మ పద్దు. సరే అక్క, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ రా పద్దు, ఆరోగ్యం జాగ్రత్తమా. శేఖర్ గారు హాయ్. హిందూ ఓకే శేఖర్ గారు అంటుంది. శేఖర్ గారు హాయ్ అంటుంది మా హిందూ బంగారం. శేఖర్ గారు బాగున్నారా, తిన్నారా? ఏ ఊరు మీది? కరీంనగర్ రా హిందూ. కరీంనగర్ నా లైవ్కి వస్తూ ఉంటారు, వదినా అని పిలుస్తారు నన్ను. కానీ ఎందుకో అడుగుతున్నారు, అట్లా అన్నారు. నేను నవ్వాలను ఏంటో అని. అందుకే నేను ఫస్ట్ టైం నీ లైవ్కి వచ్చినప్పుడు నేను తిట్టినా కదా, అప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, గుర్తుందా? అది వదిన వదిన నోరు పవర్, అది అర్థమవుతుందా? వదిన నోరు పవర్ అది గుర్తుపెట్టుకో. అందుకే శాపం ఏం పెట్టలేదు, నేను నైస్గా మాట్లాడిన, అందుకే అర్థం చేసుకో. ప్రామిస్ అబ్బా. అదే అదే అయ్యో యాక్సిడెంట్. ఫస్ట్ లేదు ఇందు, ఫుల్గా డ్రింక్ చేశారు. డ్రింక్ చేసేసి వచ్చి కామెంట్లు పెట్టిండు, పెడితే తిట్టాను, అది సంగతి. తర్వాత మళ్ళీ నా లైవ్లోకి వచ్చి వదినా అని పిలవడం స్టార్ట్ చేసిండు. హాయ్ సుకుమార్ బిడ్డ, గుడ్ ఈవినింగ్ నాన్న. హాయ్ ఇందు గారు అంటుండు శేఖర్. లైక్ నేను అందుకే తొందరగా ఎవరిని మాట జారవిడవ. హాయ్ సుకుమార్ గారు ఉంటుంది. గుడ్ ఈవినింగ్ స్వప్న అమ్మ. గుడ్ ఈవినింగ్ బిడ్డ. డిన్నర్ చేసావా నాన్న? కాసేపు చేసి పడుకోవాలి, నిద్రపోవాలి. నిన్న నైటే నిద్ర లేదు. అవర్ యూ స్వప్నమ్మ? ఫైన్ బేటా. హాయ్ పల్లవి బంగారం. అవర్ యూ స్వప్నమ్మ? బాయ్. హాయ్ బంగారు తల్లి, చిట్ తల్లి, లవ్ యూ. డిన్నర్ చేశారా స్వప్న అమ్మ? చేశాను నాన్న. స్వప్న అక్క అయితే మీ నోటికి పవర్ ఉంది. అవును, అదే భయం చాలామంది. అసలు అదే అతను ఒక్కడే కాదు నాన్న, ఒక అతను వచ్చాడు శ్రావణ శుక్రవారం రోజు, గలీజ్గా తిట్టిండు నన్ను. గలీజ్ అంటే గలీజ్ మాటలు. నేను ఎలా ఉన్నాను మమ్మీ? నీకేంది బంగారు తల్లి, సూపర్. అయితే బ్యాడ్ కామెంట్ పెట్టాడు నాన్న, నాశనం అయిపోతావన్నా. నాకు ఆ రోజు మస్తు బాధ అనిపించింది బేట. శ్రావణ శుక్రవారం రోజు నేను మస్తు ఘోరంగా తిట్టిన, నాశనం అయిపోతావన్న. తర్వాత శుక్రవారం తిట్టానా, వెనస్డే రోజు వచ్చి నేను సర్వనాశనం అయిపోయిన, కట్టుబట్టలతోటి మిగిలిన, అమ్మ తల్లి నీ శాపం ఏం వెనక్కి తీసుకో అమ్మ తల్లి, నేను తప్పు చేసినాను అనేసి అన్నాడు. అంటే నేనేం చేయాలి, ఎలా తీసుకోగలుగుతానని నేను అన్నాను అనమాట. అసలు ఎంత గలీజ్ అంటే అసలు ఎవ్వరికి కనపడలేదు ఆ మెసేజెస్. మెయిన్ ఏంటంటే బ్లూ ఉన్న వాళ్ళకే కనబడుతుంది. ఇందు అసలు ఎంత బ్యాడ్ కామెంట్ పెట్టిండు. అయితే అప్పుడు విజయవాడలో వరదలు వచ్చాయి కదా, వరదల్లో మొత్తం కొట్టుకుపోయిందంట.